కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సీపై వైసీపీ అధినేత జగన్ ఆధారాలు లేని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయని జగన్ ఎన్నికల ముందు దగా డిఎస్సీతో నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఆయనకు డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. డిఎస్సీ అంశంపై ఆధారాలతో సహా బహిరంగ చర్చకు సిద్ధమంటూ ప్రతిపక్షానికి సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, మొన్న నిన్ననో జరిగిన విశాఖ పర్యటన గాని ఈ రోజు వారు ప్రెస్ మీట్ మాట్లాడిన సందర్భంగా చూస్తే వారికి ఉనికిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం తప్ప ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తే నమ్మే పరిస్థితి లేరని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక వ్యక్తి కూడా అన్యాయం జరగలేదు, కనీసం వ్యక్తుల పేర్లు చెప్పకుండా ఈ రోజు మెగా డిఎస్సీకి అన్యాయం జరిగింది అనే సందర్భం చూస్తుంటే దాన్ని అసత్య ప్రసారం అని చెప్పి ప్రజలు నమ్మే పరిస్థితి ఉందని సందర్భంగా తెలియజేసుకుంటారు. 2026 డిఎస్సీని ఎలా అయినా అడ్డుకోవాలి, యూనివర్సిటీ పోస్టులు భర్తీ కాకుండా ఎలా అయినా అడ్డుకోవాలి, జాబ్ క్యాలెండర్ ఇచ్చాం, ఆ జాబ్ క్యాలెండర్ ఎలా అయినా అడ్డుకోవాలి. 8 రాష్ట్రాలు ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు 8 రాష్ట్రాలు వితౌట్ ఎగ్జామ్తో క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. నేను బహిరంగ చర్చకు సవాల్. నువ్వు కాక్రోజే, మేము హిట్టు కొట్టి చంపేస్తాం. దరిద్రం నువ్వు బొద్దింకే, నిజంగానే వంటింటికి పట్టిన దరిద్రం మీరు. అందుకే ఏది పడితే దాంతో కొడుతున్నారు. ఇప్పుడు గుజరాత్లో జరిగినటువంటి నేషనల్ గేమ్స్ సాఫ్ట్ బాల్లో బ్రాంజ్ మెడల్ సాధించినటువంటి ప్రతి ప్లేయర్కి నీ ప్రభుత్వంలోనే సన్మానాలు చేసి 3 లక్షల రూపాయలు రివార్డు ఇచ్చావే. వారందరికీ ఈనాడు కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం. మరి నేను ఉద్యోగాలు ఇచ్చింది ఫేక్ సర్టిఫికేట్ అయితే మరి ఆ రోజు నీ ప్రభుత్వంలో నువ్వే బ్రాంజ్ మెడల్ సాధించారని 3 లక్షల రూపాయలు రివార్డులు ప్రకటించి ఇచ్చావే, అది కూడా ఫేకేనా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. దేశ స్థాయిలో మెడల్ సాధించినటువంటి ఆ తిరుగులేని ఆ అర్హతతోనే ఈ కూటమి ప్రభుత్వం వారికి స్పోర్ట్స్ కోటా కింద చట్టబద్ధంగా ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రాన్ని గెలిపించినటువంటి క్రీడాకారులు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఫేక్ ఉద్యోగాలని చెప్పి ఫేక్ సర్టిఫికెట్లన్నీ మాట్లాడతావా? నీకు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను.